హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మేము సమ్మక్క చేసుకుంటున్నాం. ఊరొచ్చినాం, నైట్ 11 అయింది. వచ్చిన ఈ పని అంతా కంప్లీట్ చేసుకున్నా, కొంచెం ముగ్గేసుకున్నా, ఇల్లంతా కడిగేసిన, మొత్తం బట్టలు బాసనలు అన్నీ అయిపోయినాయి. పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను సమ్మక్కను పూజిస్తున్నా, పూజించినాక మళ్ళీ తర్వాత చూడండి. మా పాప ఎత్తు బంగారం ఉంది, అందుకే ఇలా సండే కదా చేద్దామని వచ్చిన. ఆమెకు హాలిడే కదా, ఇలా చేసుకుంటాం. ఎందుకు ఈ కోడి? ఇది సమ్మక్క సారకు. ఇలా నీ ఎత్తు బంగారం జోకుతున్నాం కదా, కోడిని కోసి మనం మేడారం పోదాం. ఓకే ఓకే. ఎట్లా ఉంది? హౌ ఇస్? సూపర్. చూడండి, మా సమ్మక్కను పూజించిన, బొట్లు పెట్టేసిన, బోనం కూడా రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ బంగారం జోకే కాడికి వెళ్ళాలి. ఓకేనా? పోషమ్మ కాడికి పోతున్నామండి. అన్ని దేవుళ్ళ కన్నా ముఖ్యం పోషమ్మ కదా. ఏ దేవునికి చేసినా ఫస్ట్ పోషమ్మ కొబ్బరికాయ కొట్టి రావాలి. ఇక మా అక్క నేను పోషమ్మ కాడ కొబ్బరికాయ కొట్టడానికి పోతున్నాం. సరేనా మరి? పోషమ్మ తల్లి ఎంత బాగుందో, సత్యంగల్ల తల్లి. ఓకేనా? చెప్పనే పెరిగిండు, గదే ఆయన 1 సంవత్సరంలో పెరిగిండు. మొన్న బండి తీసుకుపోయినా వీళ్ళు పక్క నిలబడితే చూసినాను. ఇక తిని పెట్టుకొని పోతారు కదా దేవుని దగ్గరికి. బంగారం జోకించుకొచ్చినాం. మా పాప ఎత్తు చూడండి. ఇక మా చిన్న బాపు, మా అమ్మ, మా నాన్న, మా మామయ్య. ఇగో 44 కిలోలు దిగిందిరా బిడ్డ. ఆమె ఎత్తు బంగారం తీసుకొని ఇంటికి వచ్చినాం. ఫోటో తీసు యూట్యూబ్ లో. హాయ్ చెప్పురి. పాప చెప్పవచ్చు మొక్కలు ఉదాహరణ పిల్లతుంది వేస్తారా తెల్లతుంది. చిన్న చిన్న అన్ని పొలగానే పెడతారు. ఆ పొలగానే గుళ్ళు చేస్తారు, ఆ గుళ్ళ మీద బుట్లు పెడతారు, పిల్లగాళ్ళు ఎత్తుకుంటారు. బాగా జాతర కాయ పెట్టుకుని మేడారం వచ్చిన మేడారం లేదు, ఏది లేదంట.